సరైన రిప్లై అయితే రావట్లేదు, దానికి అర్థమైపోతుంది, ఎక్కడో తేడా కొడుతుంది అది. రైట్, ఇక మీ విషయానికి వస్తే ఎందుకండి ఎంత భయంకరంగా ఉంది? తెలంగాణలో ఒక్క రైతు ఇంట్లో ఉన్నాడా? ఆల్మోస్ట్ ప్రతి విలేజ్లో రైతు రోడ్డు మీద ఉన్నాడు. ఎక్కడ జరుగుతుంది లోపం? ఇప్పుడు ఇంతకుముందు మిత్రుడు మా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడినట్టు, నాగభూషణం గారు మాట్లాడినట్టు వెరీ క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కదా, ఉక్రెయిన్ రష్యా యుద్ధం వల్ల మేము యూరియా ఇవ్వలేకపోయినామని ఆయనే చెప్తున్నారు. ఆంధ్ర కూడా ఇవ్వలేదని ఆయనే చెప్తున్నారు. మారెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు, 90,000 మెట్రిక్ టన్ వాళ్ళ దగ్గర ఉన్నదని చెప్పినారు. అంటే బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యము, వాళ్ళ యొక్క ఫెయిల్యూరు, ముందు చూపు లేకపోవడం వల్లనే ఇలాంటి క్రైసిస్ వచ్చింది. అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యాక్చువల్లీ జరిగింది ఏంటంటే, దీనిలో ప్రతి సంవత్సరము అలొకేషన్స్ జరుగుతూ ఉంటే తెలంగాణ కూడా ఈసారి అలొకేషన్ జరిగింది. 9.82 మెట్రిక్ టన్నులు అలొకేషన్ జరిగింది, ఆంధ్ర కంటే ఎక్కువ. ఎందుకంటే ఇక్కడ ప్యాడీ ఎంత ఉందనేది 10,82,000 మెట్రిక్ టన్నులకేమో సంబంధించిన డిమాండ్ ఉంది. బట్ ఈ డిమాండ్ ఎట్లా క్రైటీరియా, 1 లక్ష క్రైటీరియా ఫస్ట్ అలొకేషన్లోనే తక్కువ ఇచ్చినారు. దానికి సంబంధించిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఉన్న 9.82 మెట్రిక్ టన్నులలో ఏప్రిల్ నుంచి క్రైటీరియా తీసుకుంటే కనుక ఒక ఏప్రిల్ నెలలో 1.7 మెట్రిక్ టన్ రావాలి, మే నెలలో 1.8 మెట్రిక్ టన్ రావాలి, జూన్ నెలలో ఈ మళ్ళీ 1.6 మెట్రిక్ టన్ రావాలి, జూలై నెలలో ఇలా ప్రతి నెల మనకు అలొకేషన్స్ రావాలి. ప్రతి నెలలో అలొకేషన్స్లో వీళ్ళు ఏం చేశారంటే, బీజేపీ ముందు చూపు లేకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ టెండర్లు పిలిచినప్పుడు అక్కడ ఐపీఎల్, ఇఫ్కో, క్రిబ్కో ఇలాంటి ఏజెన్సీలన్నీ అక్కడ టెండర్లు పార్టిసిపేట్ చేస్తుంది. వీళ్ళ ముందు చూపు లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే 3 మంత్స్కి ఒకసారి 4 మంత్స్కి ఒకసారి అక్కడ టెండర్లు పిలవడం పద్ధతి వచ్చింది. ఆ పద్ధతి వచ్చినప్పుడు ఈ పర్టికులర్ ఏజెన్సీ రైతుల విషయంలో వైఫల్యాలు కూడా ఒప్పుకోవాలి. మోడీ గారు వచ్చిన తర్వాత 100% నీమ్తో తయారు చేసిన యూరియా కానీ లిక్విడ్ అదే చెప్పండి. మోడీ గారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ప్లాన్ లేకుండా వాళ్ళు చేసిన మీరు రైతులకు అదే చెప్పండి. మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక్కసారి కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వలేదు. ఈసారి ఎదురైంది కదా, మడుచుకుని ఇంట్లో పడుకోండి అని చెప్పండి. లేకపోతే రైతులకి ఒక పంట పండించలేడు, మేము మారాకి ఇచ్చేవాళ్ళే లేరు. రైతులకి ట్రాక్టర్ గారి పండించకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి దోచిపెట్టేస్తున్నారు రైతులకు. కానీ ఒక పంట పండించకపోతే రైతుకు నష్టమే, దేశానికి కూడా నష్టమే. అది మర్చిపోయి మాట్లాడుకుంటున్నాం మన అందరం ఇక్కడ. దామోదర్, ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఎప్పుడు వచ్చింది చెప్పండి? ఇరాన్ మధ్యలో జూన్ లో కూడా ఇరాన్ లేదండి, ఇయర్స్ అయింది ఉక్రెయిన్ రష్యా వార్ మొదలయ్యి లేదన్నా. కాబట్టి ఇవన్నీ కుంటి సాకులు. ఇండోనేషియాది ప్రాబ్లం వచ్చింది. మీరు ఒక్క నిమిషం టైం, మీకే మిమ్మల్ని అడుగుతున్నా, మీరే చెప్పండి. ఇండోనేషియా ప్రాబ్లం వచ్చింది, ఓకే, కొంతవరకు అగ్రీడ్. వాళ్ళకు ముందు చూపు లేదు అని మీ ఆరోపణ. అదే నిజం. నేను అబద్ధం అనట్లేదు కదా, అబద్ధం అనట్లే, అవును మీ ఆరోపణ. అది వాళ్ళు ఒప్పుకుంటారా లేదా సెకండ్, అది వాళ్ళు ఒప్పుకోరు. ఆల్రెడీ వచ్చేస్తున్నాడు, ఆయన మీద దాడికి వస్తున్నాడు. శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు మాత్రం మాట్లాడలేదు, కాంగ్రెస్ మాట్లాడుతుంటే మాత్రం దాడికి వస్తున్నారు. సో అది పాయింట్, నోట్ దిస్ పాయింట్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను మిమ్మల్ని అడిగే పాయింట్, వాళ్ళకు ముందు చూపు లేదు, వాళ్ళకి నిర్లక్ష్యం అనుకుందాం. మరి మీరేం చేశారు? ఎగ్జాక్ట్లీ. కేంద్ర ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవరిది? ఇప్పుడు కాదండి, మీరు మీ అధికారులు